గీత పచ్చడి పార్ట్ 2 అండి ఇది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని 25 గ్రాములు నూనె వేసుకుని కొన్ని వెల్లుల్లిపాయలు ఒలుసుకుని వేసుకోవాలండి. కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు వేసుకుని ఈ తాలింపు దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇది చల్లారేలోపు మనము ఇక్కడ ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కల్లో నుంచి జ్యూస్ వస్తుంది కదండి, ఆ జ్యూస్లోకి ఒక పావు కప్పు కారం, ఒక పావు కప్పు ఆవు పిండి, కొద్దిగా మెంతి పిండి అంటే 1 స్పూన్ మెంతి పిండి, కొద్దిగా ఇంగవ వేసుకుని కలుపుకోవాలండి. ఎండబెట్టుకున్న చెక్కు తీసేసి మామిడికాయ ముక్కలు ఎండబెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలు కూడా తీసుకొచ్చేసి కలిపేసేసుకోవాలండి. చల్లార్చుకున్న తాలింపు కూడా తీసుకొచ్చేసి ఈ ముక్కల్లో వేసేసి ఇవన్నీ కూడా చక్కగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసేసుకున్న ఈ పచ్చడిని మూత పెట్టేసేసి 3 రోజులు ఊరనివ్వాలండి. 3వ రోజు నుంచి అన్నంలో వేసుకుని తింటే ఉంటుందండి ఎంత టేస్ట్